అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే 3 కలర్ క్యాండిల్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఫైట్ చేస్తాం. అందరూ అనుకుంటారు. ఏమనుకుంటారు? మార్కెట్ అనేది ఈ విధంగా మీదికి వెళ్తది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? లేకుంటే ఈ విధంగా ఫాలో అవుతుంది. ఇది ఎక్కడి వరకు ఫాలో అవుతుంది? ఇది ఒక డైరెక్షన్. ఏంటిది? ఇది అప్వర్డ్ డైరెక్షన్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్. ఇంకోటి మార్కెట్ ఏం చేస్తుందండి? ఈ విధంగా ఒకే చోట కిందికి మీదికి తిరిగితే దాన్ని ఏమంటాం? సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఏమంటాం? సైడ్ వేస్ డైరెక్షన్ అంటాం. లేకుంటే చాలా ర్యాపిడ్గా పెరగడం, ర్యాపిడ్గా కనుక పడినట్లయితే దాన్ని ఏమంటాం అండి? వాల్టాలిటీ మార్కెట్ అనడం జరుగుతుంది. మరి ఈ మార్కెట్ తన యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది, తన యొక్క డైరెక్షన్లో మార్పు అనేది వస్తుంది అనే విషయం ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం స్ట్రాటజీలు 100 చెప్పుకున్నా కావాల్సింది ఏంటండి? మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది కావాలి. డైరెక్షన్ అనేది లేకుండా నీకు 100 స్ట్రాటజీలు తెలిసినా కూడా మనం మార్కెట్ నుండి ఎంత సంపాదిస్తామండి? 0 రూపాయలే సంపాదిస్తాం. ఓకే అండి, చెప్పడానికి ఇబ్బంది ఉండవచ్చు మీకు వినడానికి, కానీ ఎంత సంపాదిస్తాం? 0 సంపాదిస్తాం. అందుకోసం ముందుగా ఏం తెలుసుకోవాలి? మార్కెట్ యొక్క డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేయగలగాలి. ఎవరు కూడా 100% ప్రిడిక్ట్ చేయలేం. ఇది ఒక ప్రాబబిలిటీ గేమ్ అని నిన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. కానీ ఆ ప్రాబబిలిటీ గేమ్లో మనము ఎక్కువ సక్సెస్ రేట్ మోకాను ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి డైరెక్షన్ ఉంది అని తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ముందుగా మనకి మార్కెట్లు ఏముంటాయండి? స్వింగ్ హైస్ మరియు స్వింగ్స్ లోస్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మార్కెట్ ఇక్కడ ఫామ్ అయిన మార్కెట్ మీదికి వెళ్ళి కిందికి వచ్చి మీది కనుక వెళ్ళినట్లయితే ఇది స్వింగ్ యొక్క లో, ఫస్ట్ స్వింగ్ యొక్క హై, ఇది స్వింగ్ రివర్సల్ పాయింట్. అంటే మార్కెట్ ఈ విధంగా ఫామ్ కనుక చేసినట్లయితే అంటే మార్కెట్ మీదికి వెళ్ళి చిన్న రీట్రేస్మెంట్ వచ్చి మీదికి వెళ్ళినట్లయితే ఏమంటామండి? ఈ డైరెక్షన్ని అప్వార్డ్ డైరెక్షన్ లేకుంటే కంటిన్యూషన్ డైరెక్షన్ అంటాం. మరి డైరెక్షన్ ఈ విధంగా మీదికి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఏం చేయాలి? మార్కెట్లో బై సైడ్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలండి? బై సైడ్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని ఎక్కడ ఎవరు నొక్కి చెప్పరు. ఈ విషయాన్ని ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, 100% గుర్తుపెట్టుకోండి. పెరుగుతున్న మార్కెట్లో ఈ విధంగా పెరుగుతున్న మార్కెట్లో రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని వెతకడం ఫూలిష్నెస్. పెరుగుతున్న మార్కెట్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉందని వెతకడం ఫూలిష్నెస్, 100% రాంగ్. పెరుగుతున్న మార్కెట్లో మనం ఏ ఎతకాలండి? అది రీట్రేస్ అయ్యి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఏమి ఎతకాలండి? అది రీట్రేస్ అయ్యి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనే విషయాన్ని మనం ఎతకవలసి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ విధంగా మార్కెట్ పెరుగుతుంది, ఏమవుతుందండి? మార్కెట్ అనేది పెరుగుతుంది. పెరుగుతుంటే ఈ డైరెక్షన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది అనే విషయం మనకు తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? మార్కెట్లో ఇప్పుడు ఈ లైన్ ద్వారా మీకు అర్థమవుతుంది, శ్రద్ధగా వినండి. ఓకే, మార్కెట్ ఈ విధంగా పెరుగుతున్న మార్కెట్ ఏం చేస్తుంది? ఈ విధంగా స్వింగ్ హైస్ను ఫామ్ చేసుకుని వెళ్ళి ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా కన్సాలేషన్ అవుతున్నప్పుడు ఈ కన్సాలేషన్ దాటి మళ్ళీ స్వింగ్ హైని కనుక క్రాస్ చేసినట్లయితే మార్కెట్లో ఇంకా మూమెంట్ అనేది ఉన్నట్టుగా భావిస్తాం. ఈ కన్సాలేషన్ కిందికి కనుక వచ్చి మార్కెట్ సస్టైన్ కనుక అవుతున్నట్లయితే మార్కెట్ తన యొక్క డైరెక్షన్ని ఏంటిది? అప్ డైరెక్షన్ నుండి డౌన్ డైరెక్షన్కి లేదా సైడ్ వేస్ డైరెక్షన్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఏం రావడానికి? సైడ్ వేస్ డైరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటండి? మార్కెట్ అనేది మీదికి వెళ్తున్న మార్కెట్, అక్కడ ఏం కావాలి? కన్సాలేషన్ కావాలి. ఏం కావాలండి? కన్సాలేషన్ కావాలి. కన్సాలేషన్ అయ్యి కనుక మంచి మూమెంటం క్యాండిల్ తోటి కనుక బ్రేక్అవుట్ చేస్తే అక్కడ ఏమైనట్టు? మార్కెట్లో డైరెక్షన్ అనేది అప్ సైడ్ ఉన్నట్టు. ఒకవేళ కింది సైడ్ బ్రేక్అవుట్ అయ్యి కన్సాలేషన్ అయినట్లయితే ఇక్కడ ఏమవుతుందండి? సైడ్ వేస్ మార్కెట్ లేదా వాల్టాలిటీ మార్కెట్ ఉంటుంది, లేకుంటే డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతున్నట్టుగా మనం భావించాలి. మరి ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇంకా దీన్ని పర్ఫెక్షన్గా మనం ఎట్లా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తే ఈ విధంగా మీదికి వెళ్తున్న మార్కెట్ ఏంటిది? మీదికి వెళ్తున్న మార్కెట్ ఇక్కడ ఫామ్ చేసిన స్వింగ్ హై, ఇది స్వింగ్ యొక్క హై. అంతకుముందు యొక్క స్వింగ్ లోను మార్కెట్ ఎప్పుడైతే కిందికి క్రాస్ చేసి, మార్కెట్ ఏంటంటే కిందికి క్రాస్ చేసి అంతకుముందు ఫామ్ చేసిన స్వింగ్ లోని క్రాస్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి, అంటే ఇవన్నీ కూడా ఏంటిదండి? హయ్యర్ హై హయ్యర్ లో అంటాం. దీన్ని ఏమంటాం? హయ్యర్ హై హయ్యర్ లో అంటాం. హయ్యర్ హై
హయ్యర్ లో అంటాం. మార్కెట్ అనేది ఎప్పుడైతే హయ్యర్ లో, ఇక్కడ ఏమంటున్నాను, హయ్యర్ లో అంటున్నాను, హయ్యర్ లో, లోయర్ లో, తర్వాత ఏం చేసింది, హయ్యర్ లో, అదేవిధంగా లోయర్ లో, ఏంటంటే లోయర్ లో, ఈ విధంగా ఫామ్ చేసి అంతకు ముందున్న హయ్యర్ లోను గనక, ఏంటిది హయ్యర్ లోను గనక మార్కెట్ రివర్స్ చేసి రీటెస్ట్ చేసి ఫాలింగ్ కనుక అయినట్లయితే అక్కడ మనం దేనిగా భావించవచ్చు అండి, మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది అప్వార్డ్ నుండి డౌన్వార్డ్ గా మారినట్టుగా మనం భావించవచ్చు. ఏ విధంగా భావించవచ్చు అండి, అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ గా మనం భావించవచ్చు. ఈ విషయాన్ని తప్పనిసరిగా అందరూ ఏం చేయాలి, గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలో మనం దీన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఒకసారి మనం చెప్పుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే అండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ ఫామ్ అయింది. ఓకే అండి, ఏమైంది, మార్కెట్ ఏం చేసింది, హయ్యర్ హై, లోయర్ లో, హయ్యర్ హై, హయ్యర్ హై, లోయర్ లో, హయ్యర్ హై, లోయర్ లో. అంటే ఈ లోన్ క్రాస్ చేసిందా మార్కెట్ అనేది, క్రాస్ చేయలేదు. క్రాస్ చేయకుండా ఏం చేసిందండి, ఇక్కడ మనం చెప్పుకున్న విధానం ఎప్పుడైతే ఇవరకు నేను మీకు చెప్పినప్పుడు 15 minutes ఏమో పెట్టాను టైం ఫ్రేమ్, 5 minutes పెట్టినట్టున్నాను. ఇప్పుడు మాత్రం ఇది టైం ఫ్రేమ్ ఎందులో ఉందండి, డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. ఓకే అండి, మరి డైలీ టైం ఫ్రేమ్లో ఏం చేసింది, ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలేషన్ అయింది. అంటే అంతకు ముందున్న హయ్యర్ లో ఏదైతే ఉందో ఆ లోన్ రెస్పెక్ట్ చేసింది. అదేవిధంగా మీది సైడ్ ఉన్న లోను కూడా రెస్పెక్ట్ అనేది చేయడం జరిగింది. రెస్పెక్ట్ చేసిన మార్కెట్ ఏం చేసిందండి, బ్రేక్అవుట్ అయిన వెంటనే ఎంత వాల్యూగా, ఎంత చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అనేది వచ్చిందో చూడండి. హయ్యర్ హై, హయ్యర్ లోన్ ఫామ్ చేసింది. ఇంకా చూడండి, ఇంకా మార్కెట్ అలా ఫామ్ చేస్తూనే వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ ఒక కన్సాలేషన్ ఫేస్ని ఎదుర్కొంది, మీదికి వెళ్ళింది. ఆ కన్సాలేషన్ ఫేస్ని రెస్పెక్ట్ చేసి మీదికి వెళ్ళి కిందికి వచ్చి మీదికి వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ ఏం చేసిందండి, ఫస్ట్ టైం చూడండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ టైం ఇక్కడ లోయర్, ఇక్కడ మార్కెట్ ఏం చేయడం జరిగిందండి, హై నుండి హయ్యర్, అంటే హయ్యర్ హై నుండి లోయర్ లోని, హయ్యర్ హై, లోయర్ లోని. అంటే మార్కెట్ తను కింద పడుతున్నప్పుడు మనకి ఏం తెలిపింది, అంతకుముందు హయ్యర్ హై, లోయర్ లోని, సారీ అండి, ఏం చేసింది మార్కెట్ అనేది హయ్యర్ హై, హయ్యర్ లోని ఫామ్ చేసుకుంటూ వచ్చిన మార్కెట్ అనేది ఇక్కడ ఏం చేసింది, ఒకేసారి లోయర్ లోని, లోయర్ హైని ఫామ్ చేసింది. ఏం ఫామ్ చేసిందండి, లోయర్ హైని ఫామ్ చేసింది. అంటే దీని సిగ్నల్ ఏంటిది అన్నట్టు, మార్కెట్ పడడానికి సిద్ధంగా ఉంది అని దీని ఉద్దేశం. ఓకే అండి, ఏం పడడానికి సిద్ధంగా ఉందని, మార్కెట్ పడడానికి. చూడండి మళ్ళీ లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై. అంటే మార్కెట్ చూడండి, ఇక్కడ ఉన్న అంతకుముందున్న ఈ లోని ఫామ్ చేసుడుతోటే, ఈ లోని ఎక్స్పెక్ట్ చేసుడుతోటి మార్కెట్లో మంచి ఫాలింగ్ అని వచ్చింది. ఇక్కడ ఆ లైన్ కరెక్ట్ గీసుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి మార్కెట్ ఏం చేసిందండి, తర్వాత దీన్ని రెస్పెక్ట్ చేసినాక 3 రోజులలో ఎంత హెవీ ఫాల్ ఉందో చూడండి. అర్థమైందా, మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ డైరెక్షన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, మార్కెట్ని ప్రిడిక్ట్ చేయవచ్చు. మరి ఇది ఓన్లీ డైలీలోనే చేయన్నా అవసరం లేదు, మన ఇంట్రా డేలో కూడా చూసినా కూడా ఏమవుతుందండి, మార్కెట్లో మనము ఈ విధంగా చేయవచ్చు. దీన్ని ఒకసారి క్లియర్ చేసుకుందాం. ఏం చేసుకుందాం అంటే క్లియర్ చేసుకుంటే ఇంకా నీట్గా అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, టైం ఎక్కువైనా కూడా సబ్జెక్ట్ అనేది రావాలండి. ప్రతి ఒక్కరికి ఏం కావాలండి, సబ్జెక్ట్ అనేది రావాలి. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసిందో, దీనికి ఎవరన్నా చెప్పాల్సిన అవసరం ఉందా అండి, ఈ ఒక్క విషయం తెలిసిన కూడా ఏం చేయొచ్చండి, మీరు మార్కెట్లో డబ్బుల్ని తీయవచ్చు. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలనే ఏం చేస్తారని ట్రేడర్స్ అనేవారు ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏముందిలే అని. ఏంటిది, హయ్యర్ లో ఫామ్ చేస్తూ వచ్చింది మార్కెట్. ఓకే, వచ్చినాక ఈ లోన్ ఏం చేసింది, అంతకుముందు ఇక్కడికి వచ్చేటోటి మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. ఏం చేసిందండి, ఇక్కడ రెస్పెక్ట్ చేసి ఏం చేసింది, మార్కెట్ అనేది కిందికి ఫాల్ కావడం జరిగింది. ఏం చేసిందండి, మార్కెట్ కిందికి ఫాల్ అయింది. ఫాల్ అయినాక ఈ లోన్ మళ్ళీ ఏం చేసింది, రెస్పెక్ట్ చేసింది, మళ్ళీ కిందికి ఫాల్ అయింది. ఓకే, అర్థమైంది అనుకుంటా. స్వింగ్ యొక్క హై, స్వింగ్ యొక్క లోస్ అనేటి ఒక మంచి మూమెంట్ని కలిగి ఉంటాయి. వాటికి చాలా సపోర్ట్ మరియు రెసిస్టెన్స్గా మనం బిహేవ్ చేస్తాయి.
అంటే ఏ విధంగా తీసుకుంటామండి సపోర్ట్ రెసిస్టెన్స్? ఈ విధంగా మార్కెట్ కనుక మీదికి వెళ్ళినట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఇది ఒక సపోర్ట్ పాయింట్. ఫస్ట్ దీన్ని క్రాస్ చేసుడుతోటి ఇది ఏమవుతుంది? ఇది ఒక సపోర్ట్ పాయింట్ అవుతుంది, ఇది ఒక సపోర్ట్ పాయింట్ అవుతుంది, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. అదే కిందికి మనం ఈ విధంగా కనుక చూసినట్లయితే ఇంకొద్దిగా పెద్దగా తీసుకుందామండి. ఏంటంటే మార్కెట్ అనేది ఈ విధంగా ఫామ్ చేస్తూ కిందికి వచ్చినట్లయితే ఏమవుతుంది? ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది, ఇది ఒక సపోర్ట్ పాయింట్ వివరిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందో నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది, ఇది సపోర్ట్ పాయింట్ అవుతుంది, ఇది తర్వాత ఏమవుతుంది? ఒక సపోర్ట్ పాయింట్ అయితే ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు క్రాస్ చేయడం జరుగుతుందో ఈ సపోర్ట్ అనేది దేనిగా బిహేవ్ చేయడం జరుగుతుందండి? ఒక రెసిస్టెన్స్గా బిహేవ్ చేయడం జరుగుతుంది.